అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. 3 నెలల సాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కొట్టిండట. అగో గట్లనే ఉన్నది ప్రజాపాలన సర్కారు తీరు. ఈలను గద్దెనెక్కిచ్చిన సామాన్యులకే గూడు లేకుండా చేస్తుండ్రు. అమ్మ వెట్టది అడక తినానియ్యదన్నట్టు కులవృత్తులు చేసుకునేటోళ్లను సర్కారు ఆదుకోదు. మీదికేలి అలా నోట్లే మన్ను కొట్టే పనులు చేస్తుంటది. పాపం హుజూర్ నగర్లా గీ కటింగ్ షాప్ అన్న గోస చూస్తుంటే కళ్ళల్ల నీళ్లు తిరుగుతున్నాయి. ఏం గోసది? ప్రజాప్రభుత్వం వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటారు కానీ ఇట్లా బతుకులు బజార్ల పాలైతాయి అనుకోలేదు. హుజూర్ నగర్లో ఫుట్పాత్ల మీద కటింగ్ షాప్ పెట్టుకొని బతుకుతున్న ఈ బార్బర్ అన్న బతుకును బర్బాద్ చేసిన మున్సిపాలిటోళ్ళు జేసీబీలు పట్టుకొని షాపు ఊలగొడితే ఆ బార్బర్ అన్న ఏడ్చిన తీరు చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నా కడుపు మీద కొట్టకుండ్రి సార్, నాకు ఇదే ఆధారం సారు, నా ఇల్లు ఆగమైతే సారు అని ఆఫీసర్ల కాళ్ళ మీద పడ్డాడు. బుల్డోజర్కి అడ్డం వన్నాడు. అయినా ఆఫీసర్లు గరగలేదు. సర్కారు జాగాల కబ్జా పెట్టి ఒక్కొక్కడు పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగులు లేపిండ్రు. చెరువులను చెరవట్టి మాలు కట్టిండ్రు. వాళ్ళనేమనేతందుకు చేతులు రావు గాని బతుకు తెరువు కోసం రోడ్డు పక్కకు టేల పెట్టుకొని బతికెళ్ళ తీస్తున్న ఇసొంటోళ్ల మీద మాత్రం రూల్స్ మస్తు స్ట్రిక్ట్గా పనిచేస్తుంటాయి. కాంగ్రెస్ పాలనలా సామాన్యుల బతుకులకు భరోసా ఇట్లున్నది. ఏం చేస్తాం?